హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, మేము ఆంధ్రాకి వెళ్తున్నాం అనమాట. తెలంగాణ నుంచి ఆ జర్నీ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దారిలో మేము అమరావతి వెళ్ళాము. అమరావతిలో ఫేమస్ ప్లేస్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి మేము దారిలో వెళ్ళేటప్పుడు సపోర్ట్ కాయలు అండ్ జాంకాయలు కొనుక్కున్నాం అనమాట. సపోర్ట్ కాయలు అయితే తింటున్నాము, జాంకాయలు ఆల్రెడీ తినేసాము. ఇంకా దారిలో ఖాళీగానే ఉంటాం, వెళ్తానే ఉంటాం కాబట్టి ఏదో ఒకటి కొనుక్కొని తింటా ఉన్నాము. నేను మా పాప అయితే ఫుల్ అల్లరి. వాళ్ళ అమ్మకైతే బాగా ఇరిటేషన్ వచ్చేసింది మా ఇద్దరి దెబ్బకి. కొనేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, అప్పుడు మర్చిపోయానండి. మళ్ళీ నీట్గా ఒక్కొక్కటి తీసుకొని తింటా ఉన్నాం అనమాట. బాగా తిన్నాము సపోర్ట్ కాయలు అయితే. జర్నీ ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఒక 6-7 అవర్స్ అయితే పట్టిందండి. మనము మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా దారిలో వెళ్తూ ఇంక వెళ్తున్నాం కదా అని అమరావతికి కూడా వెళ్ళాము. అందులో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా ఉన్నిందనమాట. దారిలో కూడా జనాలు ఫుల్ ఉన్నారండి. అసలు తెలుగుదేశ కార్యకర్తలు అయితే ఫుల్. మనకి ఇప్పుడు గోదావరి పుష్కరాల్లో జనాలు ఎలా వస్తారనమాట చూడడానికి, అలాగనమాట. చూడండి వాళ్ళ అమ్మ ఇరిటేట్ అయిపోతుంది. ఇంక మేమిద్దరం పిచ్చగా అల్లరి గల్బా చేస్తున్నాం అనమాట. ఇంకా వీడియోస్ ఎక్కువ తీస్తుంటే మా బావగారు వద్దన్నారని చెప్పి మేము కొంచెమే క్యాప్చర్ చేసామన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నాము అమరావతి రూట్లో అనమాట. అక్కడైతే నేల కూడా ఉందండి. అది వచ్చేసి బాగా బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట మట్టి. సో హీట్ కూడా బాగుంటుందని చెప్పాడు మా బావ. ఇప్పుడు వచ్చేసి మనం అమరావతికి అయితే ఎంటర్ వచ్చాం. చూడండి కార్యకర్తలు ఎట్లున్నారు, ఫుల్ జల్సా చేసుకుంటున్నారు అనమాట. మనకి ప్రమాణ స్వీకారం అని అందరు బయలుదేరుతున్నారు. చూడండి టక్కులుగా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇది చూసారు కదా ఈ షెడ్లో ఏంటంటే ఏవో మొక్కలు పెంచుతారంటండి. నారు ఇప్పుడు మొక్కజొన్నకి నారు, అట్లాంటి నారు ఏవో వేస్తారు అని చెప్పారు. ఆ పొలం కూడా రేకటి పొలం అనమాట, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ బాగా ఎండాకాలం ఫుల్ హీట్ ఉంటుంది అని కూడా అన్నారు. చూడండి అమరావతి బస్సు, మనం అమరావతికి అయితే వెళ్తున్నాము. పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయి, రెడ్గా భలే ఉన్నాయి. వచ్చేసాం అమరావతికి. ఇది అమరావతిలో బిల్డింగ్స్ అనమాట స్టార్టింగ్. సో ఇంకా మేము టెంపుల్కి వెళ్దాం అనుకునేటప్పటికి ఏమైందంటే ఆఫ్టర్నూన్ 12 అయిపోయిందనమాట టెంపుల్కి వెళ్ళడము. సో 12 అయ్యేటప్పటికి క్లోజ్ చేసేసారు. ఇంకా మనకి అమరావతిలో ఫేమస్ బుద్ధ స్టాచ్యూ అనమాట. సో ఇంకా బుద్ధ స్టాచ్యూకి అయితే వెళ్ళాము. ఇంకా పక్కనే డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేశారండి. మనకి గోదావరి అనమాట, ఇది కృష్ణా నది ఏంటంటే మనకి పుష్కరాలప్పుడు కూడా ఇది ఘాట్ అనమాట. సో మనకి అక్కడ యూస్ చేసుకోవడానికి ఉంటుందంటే ఇదంతా డెవలప్మెంట్. ఈ బుద్ధకి ఎదురుగ్గా డెవలప్మెంట్ అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ బుద్ధ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనం ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఉందండి. లోపలికి వెళ్ళామంటే ఆర్ట్ గ్యాలరీ అండ్ మెడిటేషన్కి ప్లేస్ ఉందంట. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాము ఎలా ఉంది ఏంటి అనేసి క్లియర్గా. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము మేము. లోపలికెళ్ళి అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. ఓవరాల్గా బయట లుక్ అయితే ఇది. చూసారు కదా, ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు, బట్ స్టిల్ నేను తీసుకెళ్ళాను. చూడండి జమున గారు వచ్చారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, అలాగే మనకొచ్చేసి మళ్ళీ శరత్ బాబు గారు వచ్చారు, అండ్ ఈమె కూడా వచ్చారండి అన్నపూర్ణ గారు. ఇంకా వీళ్ళందరూ విజిట్ చేశారంట. నేను మీకోసం చిన్న క్యాప్చర్ చేశాను అనమాట. లోపలికి వెళ్ళాక అసలుకి గృహలాగా ఉందండి. చూడడానికి చాలా అంటే కొంచెం భయంగా అనిపించింది నాకైతే. ఇంకా పైకెళ్ళిన తర్వాత అంత నార్మల్గా ఉంది. ఆర్ట్ గ్యాలరీ అని చెప్పారు కదా, ఆర్ట్ గ్యాలరీ అన్నారు కదా, చాలా బాగా అనిపించిందండి గ్యాలరీ మొత్తము. అండ్ ఎవ్రీ గోడకు ఉందన్నమాట స్ట్రక్చర్. అది అంత బాగా చేశారండి. చాలా అంటే అప్పట్లో ఎలా ఉండేది అది ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు అక్కడ నీట్గా పెట్టారనమాట. బుద్ధ కూడా ఇక్కడ మెడిటేషన్ చేసేవాడంట, అందుకే చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ప్రతి ఆర్ట్ గ్యాలరీ నుంచి దీని చరిత్ర మా అక్క ఎక్స్ప్లెయిన్ చేసిందండి. అదేందో ఒరిజినల్ వాయిస్ పెట్టాను, కొంచెం సౌండ్ పెట్టుకొని చూడండి మీరైతే. అండ్ ఇది వచ్చేసి గ్లోబల్, ఇక్కడంతా మెడిటేషన్ చేసుకునే ప్లేస్ అనమాట. సో బాగా అనిపించింది, మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. బాగా ఎండలో వెళ్ళాం కదా, చాలా బాగా అనిపించింది, ప్రశాంతత వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా. ఇంకా చిన్న గొంతులుగా ఉందన్నమాట. ఇది వెళ్ళేటప్పుడు బయట రౌండ్గా ఉంది, మళ్ళీ దాని లోపల ఏదైతే గ్లోబుల్ ఉందో దాని చుట్టూ మళ్ళీ ఇలా ఉంటుందండి. మీరు క్లియర్గా చూసారంటే బాగా అనిపించింది. కొంచెం భయంగా కూడా అనిపించింది ఇలా వెళ్ళాలంటే. బుద్ధుడు స్థాపించిన అమరావతి.
ఇదంతా గౌతమ బుద్ధుడు స్థాపించిన అమరావతి స్తూపం అనమాట. ఈ గ్యాలరీ మొత్తం దాని లోపల ఇన్సైడ్ ఉండే గ్యాలరీ అండి. చూడండి, అప్పుడు శిల్పాలు కానీ శిల్పకళలు కానీ అప్పుడు ప్రదర్శన విధానం కానీ అప్పుడు ఉన్నటువంటి సామాజిక విధానం కానీ చూడండి ఒకసారి ఎలా చిత్రీకరించారు, మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఎలా ఎంత బాగున్నాయో. ఇప్పుడు రూపకళా శిల్ప నైపుణ్యం కానీ వర్క్మెన్షిప్ కానీ మొత్తం ఎలా ఉందో చూడండి. అప్పుడు ఇక్కడ గౌతమ బుద్ధుడు వచ్చి ధ్యానం చేసిన ప్రదేశం అనమాట. ఇక్కడికి కూడా వచ్చాడు అని చెప్తుంటారు. వాటికి సంబంధించినటువంటి ఆ కాలంలో జరిగినటువంటి కొన్ని కళలను ఇక్కడ పొందుపరిచారు. ఇది రియల్ గౌతమ బుద్ధ స్తూపం. ప్రజెంట్ ఇప్పుడు ఆ కళ రూపంలో చూపించారు. ఏ క్లాస్లో ఉంది ఇది? 1990s లో ఒకసారి రిజైన్ చేసుకుంటే 90 కిడ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి రిజైన్ చేసుకోండి. గౌతమ బుద్ధుడు అమరావతి స్తూపం అనే లెసన్ ఉంటుంది దాంట్లో. దాని గురించి ఇంకా స్పష్టంగా చెప్పబడింది అనమాట. ఇది మన పాత తరాలకి ఒక నిదర్శనంగా ఇక్కడ రూపుదిద్దుకుందనమాట. ఇంక బయటకు వచ్చేసాం. ఇదంతా బయట ప్లేస్ అనమాట. బయట ఎలా చేశారో చూస్తున్నారు కదా, చాలా గ్రీనరీ, చాలా బాగా చేశారనమాట. ఇంకంతా ఇక్కడి నుంచి చూస్తే మనకి ఆ కృష్ణా నది కూడా బాగా కనిపించుద్ది అనమాట. పుష్కరాలప్పుడు కూడా బాగా ఉంటదంట. చూడండి, ఇది ఒరిజినల్ బుద్ధ అనమాట. ఇట్లా బయట హైట్ అనమాట, బాగా హైట్. పావురాలు ఉన్నాయి ఆ బుద్ధ మీద. ఎన్ని పావురాలు ఉన్నాయో అండి. అసలుకి డెవలప్మెంట్ కూడా బాగా అనిపించింది. ఇంకా చేస్తారు రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు అమరావతికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇచ్చారు కాబట్టి సోడా తాగేసాము. ఇంకా మా పాప కూడా సోడా తాగుతుందండి. ఆ తర్వాత మేము ఇంకా అమరావతి గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చేసి ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేసాము అనమాట. ఎందుకంటే అప్పుడు 12:30 అలా అయిందనమాట. గుడి లోపలికి వెళ్ళడానికి లేదనమాట, క్లోజ్ చేస్తున్నారు కాబట్టి. 12:30 ఆ టైం అయింది కాబట్టి మనం వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ 4 వరకు ఉండాలన్నారు. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా బయలుదేరాము. ఇంకా మధ్యలో అరిటాకు భోజనం చేసామండి. ఉసిరికాయ ఊరగాయ పెట్టారు, దోసకాయ పచ్చడి పెట్టారు, ఆలివ్ ఫ్రై పెట్టారు, అండ్ పప్పు పెట్టారు, వడియాలు పెట్టారు, రైస్ అన్లిమిటెడ్ అనమాట, ఎంతైనా తినొచ్చు మనము. అండ్ వచ్చేసి పెరుగు కూడా పెట్టారండి. ఇదిగోండి పెరుగు డబ్బా. చాలా చాలా టేస్టీగా ఉండింది ఫుడ్ అయితే. మంచిగా అరిటాకు భోజనం చాలా రోజుల తర్వాత తిన్నాము. ఇది వచ్చేసి సచివాలయం అండి. ఏమైందంటే నేను నిద్రపోయాను. ఇంకా మా బావ లేపు మరీ చెప్పాడు, కొంచెం ముందుకు వచ్చాక చెప్పాడనమాట సచివాలయం ఇది అనేసి. ఇంక సరేలే అని చెప్పేసి నేను ఇంకా లేచేసి ఫాస్ట్గా ఈ వీడియో అయితే క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. డెవలప్మెంట్ చాలా బాగా అనిపించింది. చూడండి, మొత్తం అరిటాకు తోట ఉంది. మళ్ళీ వచ్చేసి ఇవన్నీ జగన్ కట్టించిన ఇల్లులు అనమాట. దారిలో ఇంక ఇవి వచ్చేసి మునగ తోట అనమాట. మునక్కాయలు మీకు తెలుసు కదా, డ్రమ్ స్టిక్స్, మునక్కాయల తోట ఇదంతా అనమాట. ఇంకా అట్లాగా వెళ్తా ఉన్నాము. ఇంకా మా పాప అయితే మంచిగా నిద్రపోయింది. ఆ పిల్ల అసలు ఏమీ తినలేదు. ఇంకా మేము మంగళగిరికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ డ్రెస్ షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకోసారి వద్దాంలే అనేసి మంగళగిరిలో అయితే ఆగాము. ఇంకా మా పాప భోజనం చేయలేదు కదా, నిద్ర లేచేసి స్నాక్స్ కావాలంటే ఇంక మా బావ వెళ్ళి ఇంకా కూల్ డ్రింక్స్, ఆ తర్వాత లేస్ ప్యాకెట్స్ ఇంకా అవన్నీ తీసుకొచ్చారు. హెల్దీ కాదు బట్ ట్రావెలింగ్లో ఇవే మజాగా ఉంటాయి అని చెప్పేసి ఇంక ఈ పిల్లకి నాకు ఇలాంటివన్నీ పిచ్చండి. వాళ్ళ అమ్మకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇంకా మేము వచ్చేసి ఇంకా లేస్లు అవి ఇవి తింటా కూర్చున్నాము. ఇంకా అలా టైం పాస్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా పల్పి ఆరెంజ్, థమ్స్అప్, చిప్స్ అండ్ సోంపాపిడి అంట. సోంపాపిడి కూడా తీసుకొచ్చాడు. ఇంకా ఒక్కొక్కటి తినుకుంటా వెళ్ళామండి. ఇంక ఇదే టైం పాస్ చేసాము. ఇంటికి వెళ్ళేటప్పటికి అన్నీ కంప్లీట్ అయితే చేసేసామన్నమాట. బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మా బావ సైడ్ ప్లేస్ అండి. వర్కర్స్ ఏదో పని ఉందని చెప్పి తీసుకొచ్చాడు. ఇంకా తీసుకొచ్చాడు కదా అని చెప్పి మేము కూడా రిలాక్స్ అయ్యి మొత్తం తీస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కాబట్టి దారిలో కూడా ట్రాఫిక్ బాగానే ఉందండి. జనాలు ఎంతమంది కార్యకర్తలు వచ్చారో అనమాట. ఇంకా మేమిద్దరం కాలు నొప్పులని కొంచెం దిగి రిలాక్స్ అవుతున్నాం. వాళ్ళు మాత్రం లోపలే కూర్చొని ఫోన్లు చూసుకుంటా ఉన్నారండి. ఇంకా మేము రిలాక్స్ అయ్యాం. ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు కదా అని చెప్పి కొంచెం స్లోగానే ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా 2 అవర్స్లో మేము ఇంటికైతే రీచ్ అయిపోయామండి. ఇలా జరిగిందనమాట తెలంగాణ టు ఆంధ్ర జర్నీ అనేది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని విలేజ్ వ్లాగ్స్ వస్తాయండి. తప్పకుండా మిస్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.